నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృషితో మంజీర పరివాహక ప్రాంతంతో పాటు గన్పూర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న మొత్తం లక్షల ఎకరాల పంటకు నీటిని విడుదల జరుగుతుందని, అందుకు రైతాంగం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చెర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల విషయంలో రైతులు పంటకు సాగు చేయకముందే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులు పంటలు సాగు చేశాక సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా నీటిని కిందికి వదిలిపెట్టి పనులు చేస్తామని ప్రకటించి రైతులను అయోమయానికి గురి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని రైతులను నానా గోసపడే విధంగా చేస్తోందన్నారు. రైతు బంధు అంటే కేసీఆర్ అంటే రైతు బంధు అని, రైతులకు పెట్టుబడి సహాయం, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ కు ఎవరు సాటిరారన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలతో పాటు ఎస్సీ మైనార్టీలను బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. పెన్షన్లు 2000 రూపాయల నుంచి 4000కు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు పెంచకపోగా కొత్త పెన్షన్లను మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వేమారెడ్డి, కరెంటు రాజాగౌడ్, సర్పంచులు వినోద్ కుమార్, స్వామి, మహేష్, రమణ, మాజీ ఎంపీటీసీ సిద్దిరాములు, మాజీ సర్పంచులు చిట్యాల యాదయ్య, ఆశన్నగారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలవి కానటువంటి 420 హామీలతో మరి 6 గ్యారంటీలతో ఊర్లే ఇంటింటికి బాండ్ పేపర్లు పెట్టి బాండ్ పేపర్లు వంచి మరి మేమేదో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు వాగ్దానం చేసినటువంటి హామీలకు కానీ మరి గ్యారంటీలకు కానీ పొందన లేకుండా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్ను మనం ఆలోచన చేస్తే మరి వాళ్ళ హామీలకు వాళ్ళ గ్యారంటీలకు అంతు పొందన లేకుండా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. మనకు తెలుసు, మామూలుగా ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు, మనము ఒక పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం ముందుగానే దానికి కొంచెం ప్రణాళిక రూపొందించుకుంటాము. బట్టలకి ఎన్ని కావాలి, బంగారంకి ఎన్ని కావాలి, బడి బాసలకి ఎంత కావాలి, బెడ్ మంచాలకి ఎంత కావాలని చెప్పి మనం ఒక అవగాహనకు వస్తాం. మరి వాళ్ళ 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, మరి 420 హామీలు ఇచ్చిర్రు. మరి వాటికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఏం కథ అనేది ఆలోచన చేయకుండా ఈరోజు ప్రజల మధ్యకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అంతేకాదు, మా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలతో 58.29 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిర్రు. మరి మేము ఆగుండి వాళ్ళ అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే రప్పున పోయి బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి, మేము అధికారంలోకి రాగానే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 విడతల సిరం వాళ్ళు 28,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం, మా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం జరిగింది. మరి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కూడా కాకుండా వాళ్ళు 28,000 కోట్ల రూపాయలు 2 విడతలుగా ఇచ్చి రుణమాఫీ సగం చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 73,000 కోట్ల రూపాయలతోటి 5 లక్షల మందికి రైతు బంధు ఇచ్చారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆగుండి డిసెంబర్ దాకా ఆగుండి, ఈ డిసెంబర్ దాకా ఆగితే 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి వీడికి 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఈసారి కూడా మనకు డిసెంబర్లోనే వచ్చేది ఉండే. ఇప్పటికి కూడా మరి మున్సిపల్ ఎన్నికల్లోనే లేకుంటే ఈ జాతరనో ఆ జాతరనో ఇది కాగానే ఇస్తాం అది కాగానే ఇస్తాం అని చెప్పి ఇప్పటికి కూడా రైతు బంధు వేయలేరు, రైతు భరోసా వేయలేరు. మరి ఇప్పుడు ఏమంటారు అంటే 1 ఎకరాకు మాత్రమే ఇస్తామంటారు. మరి 1 ఎకరాకి వేసి మిగతా వాళ్ళని ఏం చేస్తారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి టీఆర్ఎస్ హయాంలో 1,34,768 కోట్ల రూపాయలతోటి పండ్లు కొనుగోలు చేసినాము. 11,480 కోట్లతోటి ఇతర పంటలు మనం తీసుకోవడం, సేకరణ ధాన్యం తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు
అధికారంలోకి వచ్చినప్పుడు సన్న వడ్లు పండించిన ప్రతి రైతు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పారు. మరి వానాకాలం పండించిన పంటకే బోనస్ చేయడం జరిగింది. మరి యాసంగిలో పండించిన రైతులను మోసం చేయడం జరిగింది. మరి అంతేకాదు 2014లో 131 కోట్ల ఎకరాలు సాగులో ఉంటే మరి 2024లో 268 కోట్ల ఎకరాల భూమి మన సాగులోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు ఎంత అభివృద్ధి చెందిందో మనకు అందరికీ తెలిసే. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అవాచుకులు చవాకులు మాట్లాడారు. పోదాం బండి. ఇప్పుడే మన మెదక్ జిల్లా ఈరోజు కొల్చార మండల్ పార్టీ అధ్యక్షుడు శంకరనగర్ రావడం జరిగింది. అందరికీ ఇక్కడ చేసిన పెద్దలకు మరియు సర్పంచ్లకు పత్రిక విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు 6 గ్యారంటీలు 11 డిక్లరేషన్లు ఎక్కడ చూసినా డొల్లాతనమే. ఏది పెట్టిన బడ్జెట్లో కూడా మన బీసీలకు కూడా 12% రిజర్వేషన్లు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ముందుగల్లా ఓట్ల టైంలో రేవంత్ రెడ్డి గారు మాటిచ్చి ఇప్పుడు బీసీలను తీవ్రంగా మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా బడ్జెట్లో కూడా మోసమే జరుగుతుంది. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దానికి ఇప్పటి వరకు మనకు బీసీలకు కేటాయించింది ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ బడ్జెట్ సమావేశాల వరకు చూసుకుంటే కూడా 13,115 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. దీనిలో మనకు బీసీలను తీవ్రంగా అన్యాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాం. గవర్నమెంట్ బీసీలను మోసం చేస్తుంది కాబట్టి బీసీలు ఎప్పుడైనా ఐక్యతతో పోయినప్పుడు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ను కూలదోవడం ఖాయమని చెప్తున్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నావు కాబట్టి మాకు తక్షణమే 50,000 కోట్లు బడ్జెట్ విడుదల చేయాలి బీసీ అభివృద్ధి కోసము. అంతేకాకుండా నిరుద్యోగ ఉద్యోగులకు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళకు అనుసంధానించి వాళ్ళని ఆలోచనలు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. ఈ బడ్జెట్ సమావేశాల్లో చూసుకుంటే కూడా ముస్లిం మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా వీళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బిల్లు కనిపించట్లేదు. కాబట్టి ఈ డొల్లా బిల్లుతో ప్రవేశపెట్టిన బిల్లు అంతా అక్షరాల గారడి చేస్తూ మోసం చేస్తూ జనాలను మోసం చేస్తూ బిల్లులు పాస్ చేస్తున్నది. కాబట్టి ఒకటి మా పెద్దలు చెప్పినట్టుగా మనం ఒక సంవత్సరం పంట పండించి ఆ సంవత్సరం పంట ఎట్లా అంటే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఎట్లా కట్టుకోవాలి, దాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్ళాలి, సంసారాన్ని ఎట్లా చక్కదించుకోవాలని చెప్పి తీసుకెళ్తాం. కాబట్టి కనీసం ఆలోచన లేకుండా కూడా ఒక్కసారి చెప్పిండు. దాని ఏముంది, సీఎం అయితే ఏముంది, గుంపు మేస్త్రి లెక్క ఇల్లు కట్టాలి. ముఖ్యమంత్రి గారు నిన్న బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అది చాలా ఎట్లా అంటే రాష్ట్రానికే చాలా చిన్న చూపు. అన్ని కోతలు పెట్టి అన్ని రకాల కూడా అది బడ్జెట్ ప్రకటించడం అది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. దళితులను అభివృద్ధి చేస్తానని చెప్పేసి, దళితులకు దళిత బంధు అని చెప్పేసి, ఆయన అంబేద్కర్ అభయాస్తం ఇస్తా అని చెప్పేసి మమ్మలను ఓట్లతోని మోసం చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది అర్థమవుతుంది. ఆ రోజు కేసీఆర్ దళిత బంధు కనీసం మరి ప్రతి ఇంటికి కాకపోయినా కాన్స్టిట్యూంట్ వైజ్లో కొన్ని ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లకు అది యాప్ పెట్టిండు. కనీసం ముగ్గేసుకుంటే కూడా ఆ యాప్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అట్లనే పోతే మరి కార్పొరేషన్ లోన్లు అస్సలు కార్పొరేషన్లు మొన్న స్కూటీలు ఇస్తామని చెప్పాడు, ఆ స్కూటీలు కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు ఇచ్చినటువంటి మాట నువ్వు అంబేద్కర్ అభయాస్తం ఖచ్చితంగా చేయాలి. ఈ నెల 30వ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష నడుస్తుంది. కాబట్టి అక్కడ నిన్ను ఖచ్చితంగా మేమేముందనేది కూడా తెలియజేస్తున్నాం. ప్లస్ ఇంకోటి మరి ఏప్రిల్ వరకు నువ్వు ఆ రోజు మాకు కళ్యాణ లక్ష్మి అన్నావు, తులం బంగారం అన్నావు, మరి ఎన్నో రకాల హామీలు ఇచ్చినావు. ఆ హామీలన్నీ ఎక్కడ పోయినాయి? హామీలన్నీ మరి గుంపు మేసులు లేక గుంపులనే యాది మర్చిపోయినావని మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా నువ్వు కొంచెం కనీసము మరి ఈ అభయాస్తం అంబేద్కర్ అభయాస్తం తక్షణమే రిలీజ్ చేయవలసిన అవసరం ఎంత అయిందని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి సుంతా లక్ష్మారెడ్డి గారికి మేము ఎస్సీల పరంగా బీసీల పరంగా మైనార్టీల పరంగా మరి ఘనాపూర్ ఆయకట్ట కింద ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు నీళ్ళు నిలిపియడము అది ఆశమాసే మాట కాదు. అమ్మ నీకు శతకోటి దండాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించినామంటే అక్కడ ఉన్నటువంటి 1,00,000 రైతులను కాపాడినటువంటి ఘనత నీకు దక్కిందమ్మా. అసెంబ్లీలో మాట్లాడినప్పుడే మేము చూసినాం. ఖచ్చితంగా
ఘనాపూర్ ఆనకట్టకు నీళ్ళు వస్తాయని మేము మా దగ్గరికి 6వ తారీఖు నాడు వచ్చినాడు కూడా చెప్పినాం, అమ్మ నువ్వే పిలిపించినా మేము ఆ పిలుపు కట్టుబడి ఉంటాం, నీళ్ళ కోసం ఖచ్చితంగా రోడ్ ఎక్కమంటే కూడా రోడ్డు మీదకి రెడీ ఉంటామని తెలియజేస్తాం. అందుకోసమని అమ్మకు శతకోటి దండాలు తెలియజేస్తూ మేము రైతుల పక్షాన అమ్మ హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి మంజీరా ప్రాంతాలు ఏవైతున్నాయో దాదాపు 100 కిలోమీటర్ల సింగూరు నుంచి గన్పూర్ డ్యామ్ వరకు 100 కిలోమీటర్ల పెట్టు ఏదైతే 100 లక్ష ఎకరాల పొలం అయోమయంగా ఉన్నది. ఒకవేళ ఈ రోజు నా నీళ్ళు నిలవకపోతే మరి రైతులంతా పరేషాన్ అయ్యేవాళ్ళు. కాబట్టి మేము పోయి మా నాయకురాలు జైనవ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మరి రైతులందరికీ ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పినంత మాత్రాన వాళ్ళు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మినిస్టర్ గారిని సంబంధిత మినిస్టర్ గారిని కూడా కలిసి ఈ వాటర్ని ఇప్పించడం జరుగుతున్నది. కాబట్టి ప్రియతమ నాయకురాలకి మరియు ఇప్పించినందుకు ఈ సంబంధిత మంత్రికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాము. మా రైతుల తరఫు నుంచి నీళ్ళు వచ్చినట్టు మనందరికీ తెలుసు. అక్కడ కూడా మరి ఎంత పోరాటం చేస్తుందో మరి మనకు తెలుసు. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మేమందరము 8 గంటలకు వచ్చినప్పుడు కానీ అక్కడక్కడ దాదాపు ఒక 10-12 సార్లు మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మన గౌరీశంకర్ అన్న నేను పోతే కూడా మా ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడికి మినిస్టర్ దగ్గరికి బాగా కష్టపడింది. అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాకు ఇప్పుడు 1 లక్షపై 1 లక్ష ఎకరాలు మరి అల్లివాగు దగ్గర కూడా మనకు సరైన అవగాహన లేదు. అక్కడ కనీసం ఒక 50-60 ఎకరాలైనా తప్పకుండా పంట సౌకర్యం కలిగించారు. ఈ విషయాన్ని తమకు ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి దేశజాలకు పోకుండా ప్రజల వాళ్ళు ఇచ్చిన హామీలే సరే, మీరు ఇచ్చిన హామీలు కూడా మీకు నెరవేర్చే చాదగం. కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నంత మీరు కోతలు పెట్టకుండా ఉన్నాయని కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనము ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి బడ్జెట్ను చూసినట్టయితే రైతులకు పూర్తిగా వ్యతిరేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, మీరు గమనించండి, అన్ని కోతలే. గత ప్రభుత్వము రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు రేపు మనం ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం, రేపు కాంగ్రెస్ సోదరులు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ ఖండిస్తారు. మీరు అడగండి పత్రికా సోదరులు, లాగ్ బుక్లో ఎంట్రీ చేస్తారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందులో బ్రేక్ డౌన్స్, ఎన్నో రకాల కరెంటు, సుమారు రోజుకు 8-9 గంటల కంటే ఎక్కువ కరెంట్ రావట్లేదు లేదు. ఎందుకంటే మేము రోజు రైతులు కాబట్టి రైతుగా మేము రోజు వ్యవసాయం పండిస్తున్నాం కాబట్టి తెలుసు, కాబట్టి మేము కరెక్ట్గా చెప్తున్నాం. ప్రతిరోజు నేను సబ్ స్టేషన్కి వెళ్తా చూస్తా కాబట్టి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎకరాకు విడుదల చేస్తున్నామని చెప్తున్నాం. అదేదో పెద్ద రైతులందరినీ తీసుకుపోయి అక్కడ పెద్ద కార్యక్రమం పెట్టి నువ్వు కొత్తగా ప్రవేశపెట్టి కొత్తగా ఇచ్చే పథకం ఏం కాదు. రైతు బంధు అంటేనే కేసీఆర్ అంటేనే రైతు బంధు, దాని పేరు మార్చినంత మాత్రాన కాదని. దాంట్లో కూడా ఇప్పటికీ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది, అది కూడా మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఇంకా ఈరోజు యూరియా కావాలంటే కూడా రైతులు మళ్ళీ ప్రాత దినాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా యూరియా దొరకక రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి చెప్పులు లైన్లో పెట్టి సీరియల్లో నిలబడి తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా యాప్ అని తీసుకొస్తుంది. అది యాప్ను కూడా కరెక్ట్ బుక్ అయితే లేదు. యాప్లలో కూడా ఎక్కడనో మండలి ఒక దగ్గరకు వస్తే ఉన్న రైతులందరూ ఆ ఊరికి ఎగబడి అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ గమనించండి. ఒకటే విషయంలో కాదు, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, వ్యవసాయం దండగా అంటుంది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఖమ్మం నుంచి వరి పంట పెట్టకపోంటున్నాడు. మరి ఏం పంట పెట్టాలి? ఇప్పుడు మీరే చెప్తారు. అప్పుడు ఎన్నికల హామీలు ఏమన్నారు, మేము ఈ రైతు బీమాను పెంచుతాము, రైతు బంధును పెంచుతాము, దాంతోపాటు ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఖాళీ సన్నధాన్యానికే ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక పంట పండించిన సన్నధాన్యానికే మీరు బోనస్ ఇస్తూ ఉన్నారు, వరికి. అది కూడా అప్పుడేమో అన్ని పంటలకు ఇస్తామన్నారు. ఇంకోటి వరికి బోనస్ అనేది ఇప్పుడు మీరు కలుపుకుంటే 27-28 వస్తూ ఉన్నారు. మేము మా ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నా కానీ వరికి సన్నధాన్యానికి 3000 పైనే అమ్మినాం. ఇప్పుడు నిజంగా బోనస్ వచ్చి నుంచి వాస్తవం చెప్పాలంటే నిజమైన సన్నధాన్యం పండించిన రైతు నష్టపోతున్నాడు. ఈ బోనస్ ప్రకటించక ముందు కూడా మేము 3000 క్వింటాల కాడికి సన్నధాన్యాన్ని అమ్మినాం మేము.
కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది. ఇంకా ఈ మంజీరా పరివాహక ప్రాంతం విషయానికి, ఈ నీళ్ళ విషయానికి వస్తే కూడా నేను స్థానిక నాయకులను కూడా ఒకటి నేను విన్నవించాలనుకుంటున్నాను. అవగాహన లేదా మీకు? గణపురం ఆనకట్ట మీద అవగాహన లేదా? గణపురం ఆనకట్ట కింద ఎన్ని వేల ఎకరాల పంట ఉంది? ఎంత పంట పడుతుంది? మనకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మీరు. మరి నీళ్ళు క్రాప్ హాలిడే అని డిక్లేర్ చేయ ముందు ఎప్పుడు డిక్లేర్ చేసిరు? డిక్లేర్ చేయకముందు మరి ఎందుకు మనకు ఎన్ని టీఎంసీల నీళ్ళు? మనకు 2.5 టీఎంసీల నీళ్ళు అయితే మన గణపురం ఆనకట్ట పంట పడుతుంది. మరి అక్కడ సింగిల్ డ్యామ్ రిపేర్ చేస్తున్నారు అన్నప్పుడు ఏముంది? ఒక 2.5 టీఎంసీల నీళ్ళు ఆపుకొని మన పంటలకు ఇవ్వమని మనం అడగొచ్చు కదా. కనీసం ఒక మంత్రికి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక కలెక్టర్ కానీ వాళ్ళు ఒక రిపేర్ చేయించి ఇచ్చిన పాపారం పోలేరాలు. అది ఇప్పటికే అయిపోదు రిపేర్ కూడా, ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికైనా మీరు మేల్కోండి, రైతుల పక్షాన పోరాడండి. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షం ఎట్లయినా పోరాడతాము. మీరు కూడా రైతులకు మద్దతుగా ఉండండి. ఆ విధంగా విన్నవిస్తూ ఉన్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడాలంటే, అవన్నీ